తెల్లవారుజామున రోడ్డు మీద అంతా నిశ్శబ్దం. ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయిన కారు. అందులో ఇద్దరు యువకులు. చిన్న సమస్య అనుకున్నారు. కొద్ది నిమిషాల్లో మళ్లీ బయలుదేరిపోదామని భావించారు. కానీ ఆ క్షణం నుంచి వారి జీవితంలో ఊహించని పీడ కల లాంటి ఘటన ఎదురైంది. సహాయం చేయాల్సిన చేతులే దాడి చేయడం మొదలుపెట్టాయి. మాటలతో మొదలైన వివాదం క్షణాల్లో భయానకంగా మారిపోయింది. బయటపడాలంటే ప్రాణాలు కాపాడుకోవాలా లేక వాళ్ళు చెప్పినట్లు చేయాలా అనే పరిస్థితి. గంటల తరబడి సాగిన భయం చివరకు పోలీసుల ముందుకు చేరినప్పుడు బయటపడిన కథ వింటే షాక్ అవ్వాల్సిందే. అసలు ఆ తెల్లవారుజామున ఏం జరిగింది? సాధారణ ప్రయాణం ఎలా నరక యాతనగా మారింది? ఇద్దరు యువకుల్ని అంతలా భయపెట్టింది ఎవరు? వారి టార్గెట్ డబ్బేనా లేక ఇంకేదైనా? చివరికి పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలేంటి? లెట్స్ వాచ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక ప్రాంతంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన ముత్యాల నాగు, కమల్ కుమార్ కారులో ప్రయాణిస్తూ భీమవరానికి వెళ్లారు. అయితే అనుకోకుండా వారి కార్ బ్యాటరీ డౌన్ అయ్యింది. రాత్రి కావడంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. తెల్లవారిన తర్వాత బ్యాటరీ తెప్పించి కార్ను స్టార్ట్ చేద్దామని అక్కడే ఆగిపోయారు. ఉదయం బ్యాటరీ తీసుకొచ్చి కార్ను స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి ఇద్దరు యువకులొచ్చారు. మొదట సాధారణంగానే మాట్లాడిన వారు క్షణాల్లో స్వరం మార్చేశారు. ఈ కార్ మీదేనా, దొంగిలిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. బాధితులు తమది సొంత కారని, బ్యాటరీ సమస్య వల్ల ఇక్కడ ఆగిపోయామని చెప్పినా వినిపించుకోలేదు. అయితే అనుమానం పేరుతో మొదలైన మాటల యుద్ధం ఒక్కసారిగా భయంకరమైన దాడిగా మారిపోయింది. అక్కడున్న ఇద్దరు యువకులు బాధితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. చేతులతో, కాళ్లతో కొట్టడమే కాదు, తప్పించుకోకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. ఒకవైపు దాడి, మరోవైపు బెదిరింపులు. ఏం జరుగుతుందో అర్థం కాక బాధితులు భయంతో వణికిపోయారు. సహాయం చేసేవాళ్ళెవ్వరూ లేరు. అరవాలన్నా వినేవాళ్లు లేరు. ఆ క్షణాల్లో వారికి ప్రాణాలు దక్కుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఆగని దుండగులు బాధితుల దగ్గరున్న కార్ తాళాలు, సెల్ ఫోన్లు లాక్కున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా వారిని అక్కడే ఉంచేశారు. తర్వాత అసలు కథ మొదలయ్యింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చెయ్యాలని బలవంతం చేశారు. డబ్బు పంపించకపోతే మీ వాళ్లను వదలం అంటూ బెదిరింపులకు దిగారు. ప్రాణ భయంతో కుటుంబ సభ్యులు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులకు కూడా ఒక్కసారిగా షాక్ తగిలింది. ఫోన్లో భయంతో మాట్లాడుతున్న తమ వాళ్ల మాటలు విన్న తర్వాత వెంటనే డబ్బు పంపించాలని నిర్ణయించారు. ఫోన్పే ద్వారా 10,000 రూపాయలు పంపించారు. డబ్బు వెళ్లిపోయింది. కానీ వేధింపులు మాత్రం ఆగలేదు. ఇంకా డబ్బు కావాలి, లేకపోతే వదలం అంటూ మళ్లీ బెదిరింపులు కొనసాగాయి. అయితే బాధితుల ఫిర్యాదు ఆధారంగా రంగంలో దిగిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని ఆధారాలను పరిశీలించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. శివ, రాజు అనే ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే శివ అనే యువకుడిని అదుపులో తీసుకుని విచారిస్తుండగా మరో నిందితుడు రాజు కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకొస్తున్నాయి. చిన్న వయస్సులోనే మత్తుకు బానిసలవుతున్న కొందరు యువకులు క్రమంగా నేరాల బాట పడుతున్నారు. మొదట చిన్న గొడవలు, ఆ తర్వాత దాడులు, చివరకు దోపిడీలు, బెదిరింపులు, ఇలా నేరాల తీవ్రత పెరుగుతోంది. అయితే ఈ ఘటనలో మరో ముఖ్యమైన విషయం బాధితులు సమయానికి పోలీసులను ఆశ్రయించడం. చాలామంది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయంతో ఫిర్యాదు చేయడానికి వెనకాడుతుంటారు. కానీ ప్రతి నేరం బయటకొస్తేనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. బాధితులిచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు వేగంగా స్పందించి ఒక నిందితుడిని అదుపులో తీసుకోగలిగారు. మరో నిందితుడి కోసం కూడా గాలింపు కొనసాగుతోంది.
కారు బ్యాటరీ డౌన్ కావడం ఇద్దరు యువకుల జీవితాల్లో మరిచిపోలేని పీడకలగా మారిపోయింది. సహాయం కోసం ఆగిన చోటే దాడులు, బెదిరింపులు, డబ్బు డిమాండ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రతి ఘటన ఇంత అదృష్టంగా ముగుస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే అప్రమత్తత ప్రతి ఒక్కరికి అవసరం. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, అనుమానాస్పద ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఇవే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే మార్గాలు. ఒక క్షణం నిర్లక్ష్యం జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టొచ్చు, కానీ ఒక్క క్షణం అప్రమత్తత ప్రాణాల్ని కాపాడగలదు.